రాయదుర్గం అసెంబ్లీ స్థానం నుంచి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధిస్తుందని, గెలుపు నాదే అని మెట్టు గోవిందరెడ్డి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అన్నారు. రాయదుర్గంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన మెట్టు గోవిందరెడ్డి తనపై నమ్మకంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నన్ను అసెంబ్లీ ఇన్ఛార్జిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ గెలుపు కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తానని మెట్టు గోవిందరెడ్డి అన్నారు. రాయదుర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరుగుతుందని, అందరి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు పోతామని, పార్టీలోని నాయకులందరినీ కలుపుకొని రాబో రోజుల్లో పార్టీ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మెట్టు గోవిందరెడ్డి అన్నారు. మీడియా సోదరులందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నాకు రాయదుర్గం ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఒక నమ్మకం ఉంది. ఈరోజు నిన్న డిక్లేర్ కావాల్సింది, ఈరోజు డిక్లేర్ అయితే మనం క్యాండిడేట్ ఉంటున్నాం. అది రెండోది ఏమంటే, నిన్ననే కొంతమంది అంతా పార్టీ కార్యకర్తలకు కూడా ఏమో నిశ్చాయిస్తులు ఉండవు, ఎక్కడ లేకపోతే కన్ఫ్యూజన్లు ఉండని ఒక విమర్శిస్తున్నారు. కాబట్టి అటువంటిది ఏమీ లేదు. ఈరోజు మొత్తం అంతా అందరూ బయట పెడితే జెడ్పీటీసీలు అందరూ ఉన్నారు, ఎంపీటీసీలు అందరూ ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు, ఆల్ కన్వీనర్స్ కూడా అందరూ పార్టీలో ఉన్నారు. ఇవి కూడా ఒక్కరు బయటకు పోలేదు. ఈరోజు అధిక అనౌన్స్ అయితే దాని కథ వేరే ఉంటుంది. దాని గురించి ఒకటి మేము చెప్పేది ఒకటే, పార్టీ రాజకీయాల్లో వచ్చి పార్టీ వ్యవస్థ ఇంపార్టెంట్ కానీ వ్యక్తి ఇంపార్టెంట్ కాదు. ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తుంటారు పోతున్నటువంటిది సాధారణ ప్రక్రియ. రాజకీయాల తర్వాత ఎలక్షన్ అవుతాయి, వాళ్ళ సర్వేలు ఉంటాయి, అధికార పార్టీకి వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఉంటుంది. ఎవరు ఇస్తే గెలుస్తారు, ఎవరు ఇస్తే మన అధికారంలో రావాలి. ఎవరికి రాజకీయం అంటేనే మేము ఎట్లా అధికారంలో రావాలా, ఎట్లా మనం సీఎం కావాలి, అదే ఉంటుంది స్ట్రాటజీ ఉంటుంది. ఆ స్ట్రాటజీ ప్రకారం మార్పు చేర్పులు సాధారణం. అంతేకాని ఈ రోజుల్లో పార్టీలో పనిచేసిన తర్వాత కూడా మేము కూడా తెలిసినది తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉంటే, నేను ఎమ్మెల్సీగా ఉన్నా కూడా కాలుష్యం తీసుకుంటే ఎక్కడ ఒక డిస్టర్బ్ చెప్పండి. ఎంత స్వాగతించి 18 రోజులు అన్ని ఎమ్మెల్యే చేసిందా, 18 రోజులు అంటే పార్టీనే శిరోధారం, దానికి సెకండ్ థాట్ ఉంటుంది. కాబట్టి మా కార్యకర్తలు మున్సిపల్ చైర్మన్, కన్వీనర్లు, వైస్ ప్రెసిడెంట్, సర్పంచ్, కౌన్సిలర్ ప్లస్ టౌన్ జెడ్పీటీసీ, ఎక్స్ కౌన్సిలర్, ఆమె కౌన్సిలర్, అంటే అది ఒకటి. ఇది ఇంకోటి ఏమంటే, మొదటి కూడా సామాజిక న్యాయం కూడా మా పార్టీలోనే ఉంది. ఎందుకంటే అన్నింటిలో పార్టీ కంటే కొంతమంది అంటారు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ అంటేనే ఏమంటారంటే ఇదేమో ఎవరిదో పార్టీ. అట్లా దీంట్లో సామాజిక న్యాయం మా పార్టీలో ఉంది. దానికి ఎగ్జాంపుల్ మన జిల్లాలో చెప్తాను సింపుల్గా. కాలేజీ వెళ్తున్నాడు, ఆయన ఒక్కడే ఎమ్మెల్యే. లీడర్ అంటే ఎవరు కనబడతారు, కాలేజీ సేవలు కనబడతారు. మన దాంట్లో ఒక ఎంపీ, ఒక జెడ్పీ చైర్మన్, ఒక ఎమ్మెల్సీ, ఏడీసీసీ ప్రెసిడెంట్, నలుగురు మున్సిపల్ చైర్మన్ ఉన్నారు కదా. మున్సిపల్ చైర్మన్ ఇప్పుడు ప్రజెంట్ ఉండేది పొజిషన్ ఉండేది. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఇచ్చినారు, ఎంపీలు ఇచ్చినారు, ఎంపీ కురువాళ్ళు కూడా. అంటే అన్ని కులాలు కూడా పార్టీలో కాబట్టి అన్నింటిలో అన్ని పార్టీలకి సమానంగా మా జగన్మోహన్ రెడ్డి గారి నినాదం అంటే నా ఎస్టీ, నా ఎస్టీ, నా బీసీ, నా మ్యాట్ అంటారు. మా అంటే అధికారిత సమాధానం ఉండాలని ఏర్పడి ఉంటే కులాల వారిగా అంటే ఎంత జనాభా ప్రకారం ముందుకి చేసేలా అందరికీ పిల్లలు రాజకీయంలో తీస్తూ పార్టీ పనిచేస్తుంది. కాబట్టి ఇది పార్టీ ఎవరు సొత్తు కాదు, జనాల అభిప్రాయం కనుక గెలిస్తే కదా. ఇప్పుడు గెలిస్తే కదా అధికారం ఇస్తే కదా తెలిసేది. ఏం చెప్పేదంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు చెప్తూ ఉంటారు, మేము అంతా ఏమో 5 ఏళ్ళ ఏమో గొప్పలు చెప్తూ ఉంటారు, ఏమో చేసినామని. అంత కష్టపడి పనిచేసింటే అంత చిత్తుగా ఎందుకు కొట్టుతా చెప్పండి. 23 మంది గెలిపోయారు, ఓడిపోయి 23 మంది గెలిచారంటే పని చేయలేదు కాబట్టి ఇప్పుడు ఇచ్చినారు. ప్రజాస్వామ్యం ఇప్పుడు మేము చేస్తున్నాం, మీరు చేస్తుంటారు. అంటే ఎవరికి వచ్చినా జనాలు నిర్ణయించడం, జనాల నిర్ణయమే శిరోధారం అంటే వాళ్ళు. కాబట్టి మేము చెప్పేది 5 సంవత్సరాలు మాకు ఇచ్చిన అన్నీ వచ్చిన దాన్ని పెట్టి ఏమో వాళ్ళ అట్లా సైకో వాళ్ళది రకరకాలుగా మాట్లాడి ఇన్సల్ట్ చేసేది మాట్లాడుతుంటారు. పద్ధతి కాదు. ప్రజాస్వామ్యం అంటే జనాలు అంతా ప్రతి ఒక్కటి వాచ్ చేస్తున్నారు. ఎవరు అయితే మనకి రాష్ట్రంలో ఎవరు ముఖ్యమైతే పార్టీ ఏ పార్టీ కాబట్టి కాబట్టి ప్రజలే నిర్ణయించారు. కాబట్టి తెలిసిన ఎవరు కూడా మాట్లాడకుండా ప్రజల యొక్క ఆకాంక్షలంగా పార్టీ వస్తే అంతవరకు వెయిట్ చేస్తే ప్రాబ్లం ఉంటుంది. దానికి రాజకీయం గురించి తెలిసి మనకి ఎక్కడన్నా బెదిరింపులు కానీ ఏమైనా కానీ ఉంటే రాజకీయం బెదిరింపు అంటే రాజకీయం కల్చరే కాదు, మన డిఎన్ఏలో కూడా లేదు. ఎంత బెదిరింపులు కానీ ఎటువంటి సమస్యలు ఉండదు, వేరే అమ్ముడిపోయే విధానాలు ఉండవు. కాబట్టి మేము అందరూ చెప్పేది మా కార్యకర్తలు కూడా వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఉండడం అంటే కంపల్సరీ 100% మన పార్టీలో ఉంటే
పార్టీని గెలిపించారు. ఎవరికి ఇచ్చినా కూడా ఎంత పార్టీని సిద్ధంగా ఉండాలి. పార్టీ విజయ రాజకీయంలో వైఎస్ఆర్ పార్టీ విజయ ఎటువంటి 100%